పాలమూరు జిల్లా ప్రేమ కథలో ట్విస్ట్. ఒక ప్రేమ ఖైదీ సాహసం సినిమా సీన్ ని తలపించింది. ఒక అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుని జైలుకు వెళ్లిన యువకుడు ఆమెను చూడాలన్న ఆశతో అక్కడి నుంచి పరారవడం బెడిసి కొట్టింది. ఇది కాస్త రివర్స్ అవ్వడం విషాదం అంచుల వరకు తీసుకుపోయింది. ప్రేమి ప్రాణంగా భావించి చివరికి ప్రాణాల్ని పణంగా పెట్టాలనుకున్న స్టేజ్ కి చేరడం అనేది ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ పాలమూరు ప్రేమ కథలో అసలు ఏం జరిగింది? ప్రేయసి కోసం ప్రేమికుడు ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ యువతి ప్రేమించుకున్నారు. గత నెలలో ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అయితే యువతి మైనర్ కావడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కిషోర్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గత నెల 12 నుంచి మహబూబ్ నగర్ జిల్లా జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంచారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియురాలికి దూరంగా ఉండలేక కిషోర్ రెడ్డి జైలు నుంచి పరారవడం సంచలనం సృష్టించింది. ప్రియురాలి కోసం నేరుగా తన స్వగ్రామమైన నందిమలకు చేరుకుని ఎవరికీ తెలియకుండా వ్యవసాయ బావి దగ్గర తలదాచుకున్నాడు. కానీ అమ్మాయిని కలుసుకుందాం అనుకునే లోపే జైలు నుంచి పరారీ వ్యవహారం ప్రకంపనలో రేపింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిపోయాడు. ప్రేమికురాలి కోసం జైలు నుంచి పరారయ్యే సాహసం చేసినా పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఆత్మహత్యా యత్నానికి పాల్పడేలా చేసింది. కిషోర్ రెడ్డి నానో యూరియా లిక్విడ్ దాగి ఆసుపత్రి పాలవడంతో ప్రేమ కథ కొత్త మలుపు తిరిగింది. కిషోర్ రెడ్డి ప్రస్తుతం వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 24 గంటల పర్యవేక్షణ తర్వాతే తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రానున్నట్టు వనపర్తి వైద్యులు చెబుతున్నారు. ఇలా ఉంటే మహబూబ్ నగర్ జిల్లా జైలులో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం రేపుతోంది. పోక్సో కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి నిన్న తెల్లవారుజామున టవల్స్ ను తాడులా గట్టి బాత్రూమ్ సమీపంలోని గోడెక్కి జైల్లోంచి పరారయ్యాడు. ఉదయం 5:30కు నిర్వహించిన లెక్కింపులో ఖైదీ కిషోర్ రెడ్డి కనిపించకపోవడంతో జైలు అధికారులు అలర్ట్ అయ్యారు. జైలు మొత్తం గాలించిన ఆచూకీ లభించకపోవడంతో మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోక్సో కేసులో అండర్ ట్రయల్ ఖైదీ జైలు గోడ దూకి పరారవడంతో భద్రతపై ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. క్రమంలోనే జైళ్ల శాఖ అప్రమత్తమైంది. డీఐజీ శ్రీనివాస్ జిల్లా జైలుకు చేరుకుని ఘటనపై విచారణ చేశారు. ఖైదీల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా సినిమాను తలపించేలా సాగిన పాలమూరు ప్రేమ ఖైదీ సాహసం చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునే స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఎంత ప్రేమున్నా ఆవేశంతో చట్టాన్ని ఉల్లంఘించి జైలు నుంచి పరారవడం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది.